టోల్ ఫీజులు రద్దు చేయాలి, అప్పుడు ఈజీ ప్రయాణం అవుతుంది, ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది అంటూ కూడా ఈ మేరకు ఆయన కోమటిరెడ్డి గడ్కరీకి లేఖ రాయడం జరిగింది. మరి ఈ మేరకు ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి, ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి, 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి, ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి, న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. ప్రథమంగా చూసుకున్నట్టయితే సూటిగా సుత్తి లేకుండా అయితే కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు కూడా శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని విషయాలను వెల్లడించింది. ఏదైతే మీకు ఎంత సమయం కావాలి, ఎంత సమయంలోగా వాదోపవాదనలు చేస్తారు అనేది సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. అది కూడా ఎంత సమయం అడుగుతున్నారో ప్రత్యర్థులకు కూడా అది ఇచ్చి ఇతరులు కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే ప్రత్యర్థి పక్షానికి కూడా ఇవ్వాలి అంటూ కూడా ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అయితే న్యాయవాదులకు కూడా సుప్రీంకోర్టు ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే